జూలై 20-21వ తేదీలలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ సమావేశానికి 20వ తారీఖున ఐటీ పెట్టుబడుల మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. అలాగే 21న జరిగే ముగింపు సమావేశాలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును సైతం ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తోంది. నుంచి చెందిన ప్రముఖులని ఒక 1500 మందిని ఫస్ట్ మేము 1200 మంది ఆహ్వానితుల్ని ఆహ్వానం మేరకు పిలుద్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ స్పందన చూసి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దాదాపు 23 దేశాల నుంచి, భారతదేశ నలుమూలలో అన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, దాంతోపాటు కమ్మ సంఘాల్లో పనిచేస్తున్న అధ్యక్ష కార్యదర్శులని మేము పిలుస్తున్నాం. ఈ యొక్క స్పందనని, ఈ యొక్క డిమాండ్ని చూసి దాని లోపలికి ఎంట్రీ మాకు కూడా పాసెస్ కావాలండి, మేము కూడా వస్తామని చెప్పేసి దాన్ని చూసి 1200 మందితో లిమిట్ చేద్దాం అనుకునే వాళ్ళము అది 2000 సంఖ్యకి మేము పెంచుకోవటం జరిగింది. ముఖ్యంగా మీరు అడగొచ్చు, ప్రపంచమంతా అభివృద్ధి వైపు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న టైంలో, వేరే గ్రహాల మీద కూడా అన్వేషణ మొదలవుతున్న టైంలో ఇంకా ఈ యొక్క కులం సంఘాలు ఏమిటి, ఈ కులాల అవసరము, ఈ కులాల సంఘాలతోటి అవసరం ఏముంది అనేది అడగొచ్చు. మీరు అడగముందే నా అంతా నేనే మీకు వివరణ ఇస్తా ఉన్నా. మేము నిష్కారణంగా కొన్ని వర్గాలతోటి, కొందరు నాయకులతోటి నిష్కారణంగా కమ్మ సామాజిక వర్గం మీద వేరే సామాజిక వర్గాల ప్రజలకి ఈర్ష్యా దేశాలు పెంచడానికి కొందరు ప్రయత్నం చేశారు. కొంతవరకు సఫలీకృతములయ్యారు. అందుకోసమే మేము ఇటువంటి ప్రపంచ వేదిక ఒకటి పెట్టుకొని దీని లక్ష్యాలు 3. ఒకటి, కమ్మ సామాజిక వర్గం ఈ సమాజానికి ఏం చేసింది చెప్పటం మొదటి లక్ష్యం, మొదటి ఉద్దేశం. మా వల్ల సమాజానికి ఏం జరిగింది మేలు అని చెప్తూ ఆ పెట్టుబడులు దాని గురించి, గవర్నమెంట్ యొక్క పాలసీస్ చెప్పడానికి, గవర్నమెంట్ యొక్క ఆర్థిక విధానాలు, పారిశ్రామిక విధానం చెప్పడానికి 20వ తారీఖు 3 to 4 మధ్యలో జరగబోయే పెట్టుబడుల సమావేశానికి శ్రీధర్బాబు గారిని కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. రెండో రోజు 21వ రోజు 4 రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మా సామాజిక వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలని కూడా ఓ 50 మందిని రాజకీయ రంగంలో మా పాత్ర ఎలా ఉండాలి, ఇంకా ముందడుగు వేయాలంటే ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకోవటానికి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరూ ఎలక్ట్ అయినందుకు వాళ్ళకి సన్మానం చేసుకునే కార్యక్రమం ఉంది. అదే రోజు సాయంత్రం ముగింపు. మా కమ్మవారి యొక్క మూలాలు, మేము రైతు బిడ్డలం, రైతులం, మట్టిని నమ్ముకొని బతికిన వాళ్ళం. ఆ వ్యవసాయ రంగం గురించి ఒక సెషన్లో వ్యవసాయ రంగంతో పాటు ముగింపు సమావేశానికి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని వ్యవసాయ రంగం మీద మాట్లాడుతూ, దాంతోపాటు ముగింపు సమావేశానికి కూడా ఆయనని ముఖ్య అతిథిగా పిలుచుకోవడం జరిగింది.